హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చింతకాయ పచ్చడి చేయబోతున్నాము. నోరంతా చేదుగా ఉంది కాబట్టి ఈరోజు చింతకాయ పచ్చడి చేసుకున్నామండి. ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం కరాపాకు, కొంచెం కరేపాకు, కొంచెం ఎండిమిర్చి వేసుకొని బాగా వేయించుకునేయాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేయిపోవాలి, బాగా వేయించుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. జీలకర్ర కూడా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. బాగా వేయించేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు తినడానికి. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు చింతకాయ పచ్చడి వేడి వేడి సంగటి చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అసలు. బాగా ఏం చేసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కదా. ఒకసారి చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నూరు చేదుగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. ఇలా బాగా ఏం చేసుకోవాలండి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలండి. నేనైతే నానబెట్టేసుకున్నాను. ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు. చాలా ఆరోగ్యకరమైనవి. కింద పడిపోయిందండి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసుకోవాలి. ఇది లైట్గా ఏం చేసుకోవాలని చూసేద్దాం. నేనైతే ఇలా ఏం చేసుకుంటున్నానండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు తెలుసా. అసలు జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి అసలు. ఇదైతే పచ్చిదే వేస్తానండి. అదైతే ఇలా కాల్చేసుకొని పైన పప్పు చేసేయాలండి. చూసేయండి, ఇలా ఉంచుకునేయాలండి. వేసేసేయాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేయాలండి. వేసి కొంచెం ఉప్పు, ఇలా అయిపోయిన తర్వాత చింతపండు వేసుకున్నానండి. ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాం. చూడండి, చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి, కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. ఫైనల్లీ ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ ఒకటి వేసుకుందాం. సూపర్గా ఉంటుందండి, సూపర్. వేడి వేడి రైస్లో అసలు ఇది వేసుకుని తింటే అంత బాగుంటుంది తెలుసా అండి అసలు. ఒక ఆమ్లెట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఇది చాలా పనికి వస్తుందండి. చాలా టేస్ట్ అంటే చాలా స్మెల్ కూడా, ఆ అరోమా ఎంత బాగా వస్తుందో తెలుసా అండి అసలు. గ్రైండ్ చేద్దాం. కట్ చేసి వేస్తాం. ఒక తిప్పు అట్ట తిప్పి పెట్టాలి. ఇది ఈరోజు మన చట్నీ అయితే ఫైనల్లీ రెడీ. సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉంటుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ స్మెల్ వస్తుంది అసలు. చాలా బాగుందండి అసలు. నాకైతే తినేయాలనిపిస్తుంది. సూపర్ టేస్ట్ వచ్చింది.
వేడి వేడి రైస్ చేసుకొని తినేస్తామండి. ఎంత బాగుంది చూడండి. వావ్, చూస్తాను నేను ఈ స్మెల్కే అసలు తినేయాలనిపిస్తుందండి అసలు. చూడండి, మీరు దీన్ని తిరుబాతు కూడా పెట్టుకోవచ్చు. తిరుబాతు పెడితే కారం తగ్గిపోతుందండి. మేమైతే ఇట్లే తినేస్తాము. కారంగా సూపర్గా ఉంటుంది అసలు. ఓకేనా అండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.